కొల్లేరు ప్రజలందరికీ కూడా శుభవార్తగా ఇవాళ సుప్రీంకోర్టులో మన తరపున వాదించడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది. ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, అలాగే దిందలూరు ఎమ్మెల్యే గారు, ఉంగటూరు ఎమ్మెల్యే గారు, గన్ని వీరాంజనేయులు గారు మా వెనకాల ఉండి లాయర్స్తో మాట్లాడడమైనా కానివ్వండి, ఢిల్లీలో ఫాలోఅప్ చేసుకోవడమైనా కానివ్వండి, మనం అనుకున్నట్లే సుప్రీంకోర్టు మన కష్టాలు కూడా వినడానికి సుప్రీంకోర్టు ఒప్పుకునింది. సీఎం గారు వచ్చినప్పుడు ఇద్దరం మాట్లాడుకున్నాం, సీఎం గారికి కూడా చెప్పాం, ప్లానింగ్ చేసుకుంది. కామినేని గారు కూడా అదే రకంగా మినిస్టర్ గారిని కూడా పిలిపించుకుంది. మన సమస్యలను అన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్లోకి తీసుకొని రావడానికి మేము 100% ప్రయత్నం చేసాం. ఇవాళ ఆ ప్రయత్నానికి రిజల్ట్ కూడా సుప్రీంకోర్టులో వచ్చింది. అదే రకంగా మన గవర్నమెంట్ కూడా మన కొల్లేరు ప్రజల గురించి ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టులో మన లాయర్ కూడా బాగా వాదించి అన్నీ కూడా పాజిటివ్గా వచ్చాయి. శాశ్వతంగా పరిష్కారం తీసుకొని రాగలుగుతాం అనేది అనిపిస్తుంది. నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, చిక్కుముడి ఒక్కొక్కటి ఉప్పు తీసుకుంటా రావాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇది మెయిన్ ముడిలో ఒక మేజర్ ముడి లాగా ఇవాళ ఇది క్లియర్ అయింది. అలాగే కొల్లేరు ప్రజలందరికీ కూడా మళ్ళీ మా ఎన్డీఏ కూటమి మీ శాశ్వత పరిష్కారం కోసం కష్టపడుతున్నామని మళ్ళీ మీ అందరికీ తెలుపుకుంటూ మళ్ళీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. మీ పుట్ట మహేష్ కుమార్.